చక్కగా పాటలు పాడాము, ఆరాధన జరిగింది. మరి దేవుడు నువ్వు ఒంటరి వాడని భయపడవద్దు, నేను 10 మందులు ఉన్నానని చెప్పాడు. దగ్గరుండి అది ఆగిపోతుంటుంది అక్కడ. దయచేసి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది అన్న వాగ్దానం వచ్చి ఆదికాండము 48:4. నీకు సంతానోభివృద్ధి పొంది నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహము అగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చుదునని సెలవిచ్చెను. ఓకే, మీరు 4వ వచనం చదివారు కదా, 3వ వచనం కూడా చదువుదాం. యేసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? ఆశీర్వాదమే. ఆశీర్వాదం వస్తే ఏముంటుందంట? కంఫర్ట్. నేను ఇందాకే చెప్తా, మీరు అరిసారనుకో గంట అక్కలో, మీరు అరిస్తే గంట, నేను మాట్లాడితే అరగంటే మాట్లాడబాకండి, నా ఇంకే చూస్తానండి. హల్లెలూయా. రండి గమనించండి, ఇక్కడ దేవుడు నాకు కనపడి, నా దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించిన దేవుడు ఇంకొక మాట చెప్పాడు. ఏమొచ్చినప్పుడు 4వ వచనం చదివితే, ఇదిగో నేను నీ సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనములను స్వాస్యమవునట్లు నీ తర్వాత నీ సంతానము ఈ దేశం యొక్క నిత్య స్వాస్యం ఇచ్చేదని సెలవిచ్చాను. ఇది వాగ్దానం, నిత్య స్వాస్యం. హల్లెలూయా. అన్న పేరు జోషపు. జోషపు అంటే బైబిల్లో యేసేపు. యేసేపుకి ఎంతమంది కొడుకులు? 9 రా? 2? ఉదయ్ గారు కరెక్ట్గా చెప్పారు, 2. ఎఫ్రాయిము, మనీష్, 2. హల్లెలూయా. 2 సంతానం. 2ని దేవుడు దీవించాడు. అన్నకు కూడా 2 కొడుకులే కదా. మరి ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని గురించి ఏమన్నాడంటే దేవుడు ఇంకొక మాట ఏం చెప్పినంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మనకు దేవుడు కనపడటం మంచిదా, కనపడకపోవడం మంచిదా? మీరు మాట్లాడాలి. కనపడితే మంచిదేనా? దేవుడు కనపడితే మంచిదేనా? భయం వేద్దా? ఎన్నిసార్లు కనపడితే మంచిది? ఒకసారి కనపడి చాలదా? అబ్రహాంకి ఒక 100 సార్లు కనపడ్డా? బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవదూతలాగా 3 వచ్చారు, బిడ్డలు ఇస్తా ఉన్నారు, వచ్చే సంవత్సరానికి ఇచ్చారు పని, ఇంకా అంతేగా. అంతేనా? ఇలా దేవుడు మనకి కనపడాలి. హల్లెలూయా. దేవుడు కూడా మాట్లాడేది ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా దేవుడు బయలుపరుస్తాడేమో, ఒకవేళ మీతో ఏమన్నా మాట్లాడతాడేమో, మీరు కొంచెం గ్రహింపుతో కళ్ళు తెచ్చుకోరా. హల్లెలూయా. ఎట్టున్నారంట? ఏమో నీతోనే దేవుడు మాట్లాడతాడేమో. గ్రహింపు ఉండాలి, అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. అర్థం? ఇవన్నీ మీకు తెలియని పదాలేం కాదు, కాకపోతే మీరు చేయట్లేదని దేవుడు మరొకసారి, అంతే కదా, చేయకపోతే ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఏం చేస్తాడు? రిపీట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆశీర్వాదించాలని మనం ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం. మరి ఆశీర్వాదాన్ని బైబిల్లో దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడో అన్న వాగ్దానం కూడా ఏంటంటే, నీరు కట్టిన తోట వలె నువ్వు ఉంటావు. నీరు కడితే తోట ఎట్లుంటది? పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. అన్నం చూసి ఎవరన్నా నువ్వు పేదోడివి, నీకేమీ లేదు అని ఎవరన్నా అంటున్నారా? ఎందుకంటలా? ఎట్టగొట్ట ఏం చేస్తాడు? కొంత చెప్పు సీమోనం దాచిపెట్టుకుంటాడు అంట. అర్థమైందా? కొంతమంది జాగ్రత్త పనులు, వాళ్ళు ఏమంటారు? జాగ్రత్త. ఎప్పుడు కూడా జాగ్రత్త ఎంతమందికి ఉంటుంది ఇంట్లో? నేను బడి చూస్తే మాకు ఎవరికి లేదన్నట్టే ఉంది, మేము మొఖాలు చూస్తే. హల్లెలూయా. మా సీమోనికి ఉందంట, ఇద్దరికి ఉండాలా? హల్లెలూయా. వెరీ గుడ్. మా సీమోన్ లాగా మీరు ప్లాన్ చేయండి. భార్యకి భర్తకి ఏముండాలంట? జాగ్రత్త. అర్థమైందా? అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఆదికాండము 22 అధ్యాయం 17 వచనం ఒకసారి చదువుతాం. ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. హల్లెలూయా. ఆది కాండంలో చెప్పిన మాట నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువలో నెరవేరింది. యెహోషువ వెళ్ళి యుద్ధం చేసి కొండలు పగలగొట్టి దీటిని వెలిగించి చూడా యుద్ధం జరుగుతుంది నాయనా, నువ్వు ఆపు. యెహోషువ అంటే మన జాషువనే, ఇంగ్లీష్లో జాషువా. అర్థమైందా? చూడా నువ్వు ఎక్కడ ఉండాలి? గిబియోన్లో ఉండాలి. చంద్రుడా నువ్వు అమాలేకుల్లో ఉండాలి. అవును, ఆ పదం కొద్ది కరెక్ట్ కాదు, మీరు మేనేజ్ చేసుకోండి. అలాగ ఉండాలంటే సూర్యుడు చంద్రుడు కూడా అటువంటి పవర్ఫుల్ జాషువా యుద్ధం చేసి పరుల సొమ్మంతా తెచ్చి ఒక్కొక్క గోత్రానికి పనిచేసాడు. హల్లెలూయా. మరి అటువంటి ప్రార్థన పోరు మనవాడు ఏం తక్కువేమి కాదు. మరి దేవుడు తమ బిడ్డలకు ఏమన్నాడంటే నిత్య స్వాస్యముగా ఇస్తానన్నాడు. ఈ రోజు అయిపోవచ్చు, ఈ సంవత్సరం అయిపోవచ్చు. ఎప్పటికైనా మీరు అనుకుంటారు ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది నెరవేరలేదు అంటారు. ఏం తొందర ఏమీ లేదు దానికి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, 17 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. ఎన్ని సంవత్సరాలు? ఈ ఏసేపుకి కళ వచ్చింది 17 సంవత్సరంలో, 34 సంవత్సరాలకు నెరవేరింది. కళ వస్తే తెల్లారికల్లా నెరవేరదు. అటు నెరవేరేటట్టుంటే అందరూ కూడా చంద్రబాబులాగా సీఎం అయిపోతారు. నెరవేరదు, టైం పడుతుంది. హల్లెలూయా. మన లైఫ్ టర్న్ అవ్వడానికి టైం పడుతుంది. కొంతమందికి 30కి, కొంతమందికి 40కి, కొంతమంది 50కి, కొంతమందికి 60కి, కొంతమంది 70కి సెటిల్ అయ్యి బ్రాండెడ్ ప్రపంచం అంతా మనం తినే లెగ్ పీసులు KFC 70 సంవత్సరాలకు సెటిల్ అయ్యాడు. మరి ఏం చేద్దాం? ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తాడు? ఎంత లేటుగా ఎదురు చెట్టు అంట పెట్టగానే మొక్క పెట్టిన 3 సంవత్సరాలకి ఏమొస్తుంది? మొలక. చిలక చెప్తుంది మొలక వస్తుందని. మొలక. ఆ మొలక ఎట్టొస్తుంది? ఒకటే వద్దా? గుబురుగా వస్తాయి. దాని దగ్గరికి వెళ్ళి నిన్ను నరికానంటే లాగితే వస్తుందా? నరకటం కష్టమే, లేట్ ప్రాసెస్. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి తెలుసా? ఆశీర్వదించాలి. అర్థమైందా? ఎలా ఆశీర్వదించాలంటే అన్నకి పొలం ఉంది కాబట్టి ఇంకో మాట చెప్తాను, మీకు తెలిసిందే. 26:11 ఆదికాండం. అబ్రహామును ఆశీర్వదించేశాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్దాం. ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చెప్పడానికి మీరు సందర్భాన్ని బట్టి నేను అదే చెప్తాను, ఫాలో అవ్వండి. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటకు తగ్గ పాట, పాటకు తగ్గ ఓ ప్రార్థన వేస్తే ఏమైపోద్ది? ఫిక్స్ అయిపోయి అలా ఉండిపోద్ది మైండ్లో. హల్లెలూయా. అర్థమైందా? సందర్భం లేని పాట, సందర్భం లేని ప్రార్థన అర్థం కానీ ఆవేశంలాగా అవి అర్థమైపోతుంటుంది. హల్లెలూయా. చదువుతారా? అదేనా? 26:11 అదేనా? 16 కాదు, 11. అబీమెలెకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిత్యముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా. 26:11 ఆదికాండం. 12 ఇస్సాకు ఆ దేశమందున్న బాబుకు అవకాశం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం ఏం చేసిండ? 10 సంవత్సరం అని చెప్పినట్టు ఎంతో పంట. ఆ సంవత్సరం మాత్రం 100కు 100 బత్తాలు వచ్చినాయి. హల్లెలూయా. అన్న తోట కూడా ఏం చేయాలి? అన్న నాకు అప్పుడప్పుడు చెప్తుంటాడు, ఈ 10-5 అడుక్కునే పని వద్దు, బాగా కాసి ఒక 2 లక్షలు వచ్చినాయి అనుకో, ఒక 50,000 పెట్టి మనమే సౌండ్ సిస్టమ్ కొనేద్దాం. మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చర్చిలో అందరికీ జోసెఫ్ అని పేరెట్టయితే బాగుండే. హల్లెలూయా. ఓ జోసెఫ్ పెట్టే ఫస్ట్ పేరు. ఆయన పాకాల తిరుపతి బాగా ఫేమస్ అయ్యాడు. బాగా పాటలు పాడతాడు, బాగా పాడతాడు కదా. ఆయన ప్రభు దగ్గరికి
వెళ్ళాడు కదా. అంటే ఉన్నవాళ్ళు వెళ్తారని కాదు చెప్పిన, అదైందా. జోషప్ అంటే కొంచెం ఏముంటుంది, పవర్ ఉంటుంది, తక్కువేం కాదు. జాషువా కూడా పవరే. ఇక దానియేలు అయితే సింహాన్ని కూడా మస్తు పెట్టేస్తాడు. హల్లెలూయా. సీమోన్ అనుకో కుంటుడు గుడ్డుడికి పైకి ఎప్పుడూ చూడాలి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయా అని చూడాలి. హల్లెలూయా. ఉదయ్ గారి పేరు సమీర్ అనుకుంటా, అవునా? ప్రవక్త ప్రార్థన చేసాడంటే చేతపడి చేసినట్టు ఇంటికి వచ్చేయాలి. హల్లెలూయా. సౌలు ఇంటికి వచ్చి, బాబోయ్ సమయంలో నువ్వు వస్తేనే నా పని. ఎవరు తక్కువ కాదు. కాబట్టి దయచేసి దేవుడు బిడ్డలారా, మీరు ప్రయత్నాలు చేయటమే మీ పని. దేవుడు మనల్ని ఏం చేయాలంట, ఆశీర్వదించాలి. 26, 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదించి నీ సంతానమును. నేను ఒక మాట అడిగితే మీరు బాధపడినారు. మీ పిల్లల్ని లేచి ఎప్పుడన్నా, ప్రభా నా పిల్లల్ని నువ్వు ఆశీర్వదించు నాయన ప్రార్థన చేశారా? ఎవరో సౌండ్ చెప్పారా? శాతం. హల్లెలూయా. మీ పిల్లల్ని మీరే ఏమవుతారండు, ఆశీర్వదించబడతారు. నాకు టైం ఉండదు కనుక ఎప్పుడు మీరు కొడితే అప్పుడు ప్రభు ఈ పిల్లల్ని ఆశీర్వదించంట. ఎప్పుడు లేస్తే, ఎందుకంటే ఎవరికి కళ్ళు అవుతాయో, ఎవరికి భయం అవుతో చిరకలు భయం ఉంటాయి. హల్లెలూయా. కనుక దేవుడు పెట్టాలి. యేసు ప్రభు అంట చిన్నపిల్లలు నా దగ్గరికి కంకం అన్నాడు. వాళ్ళు ఎత్తుకొని ఆశీర్వదించారట. అర్థమైందా? గమనించండి. ఏ ఊర్లో అయితే పిల్లలు ఉండరో, ఏ ఊర్లో అయితే పిల్లలు ఉండరో ఆ ఊరు కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైంది, బోసిపోద్దంట. నేర్చుకోండి. బోసిపోతాం అంటే ఎవరు ఉండరు కదా, పిల్లలు ఎవరు లేకపోతే ఊరికి ఎవడు, ఏ ఊరికి వస్తారు ఇంకా పిల్లలు. హల్లెలూయా. ఇందుకునే కుమారుడు యెహోవా అనుగ్రహించు, గర్భఫలం ఆయన ఇచ్చు. ఏం చేయాలి బహుమానాన్ని? ఇంట్లో అండి అన్నదా? సైలెంట్లో కొత్తాం. హల్లెలూయా. నెక్స్ట్ 28:3 ఆదికాండం చదవాలి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనులకున్నట్టు నీ సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవశిన దేశములో, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశములో నువ్వు స్వాస్యముగా చేసుకున్నట్లు. చాలు. అన్నకిచ్చిన వాగ్దానం ఏంటి? వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు కదా. మరి ఆశీర్వదిస్తుంటే పిల్లల్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ మనమే ఆశీర్వదించేయాలి. మీ పిల్లల్ని నిన్ను ఆశీర్వదిస్తుందని చెప్పాలి అలాగే. అందుకని గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. డాక్టర్, వెరీ గుడ్ డాక్టర్. హల్లెలూయా. సరే, హల్లెలూయా. తిరిగి మీరు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కావాలి వెళ్తాం. అర్థమైందా? గమనించండి. ఎందుకంటే మీ నాన్నకి డాక్టర్లు ఎక్కువ కదా. హల్లెలూయా. డాక్టరే. హల్లెలూయా. టరే. హల్లెలూయా. నువ్వు చెప్పిందే కరెక్ట్. కాబట్టి దేవుడు పెట్టాలి. మరొక మాట మనం చూద్దాం. ఇదే మాట నిర్గమాకాండంలో కూడా పోదాం. 20 అధ్యాయం 11వ వచనానికి వెళ్దాం. ఆశీర్వాదంలో ఇది ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. 6 దినములు మైకి పోయి మా బాబు గారికి చదువు. 6 దినములు యెహోవా ఆకాశం, భూమి, సముద్రము వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించి అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి ఏం చేసేసాడు? పరిశుద్ధపరిచాడు. మనకు ఆశీర్వాదం వస్తే ఆటోమేటిక్ ఏమొచ్చేది? అన్ని శుభ్రంగా అయిపోతాయి కమ్మా.
పొలం శుభ్రం అయిపోద్ది, ఇల్లు శుభ్రం అయిపోద్ది, ఒళ్ళు శుభ్రం అయిపోద్ది. రా నిన్నే బాబు తలకాయ చెప్పు, ఏం శుభ్రమైంది? ఒళ్ళా, ఇల్లు. హల్లెలూయా. ఏమొస్తేనంట? మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం వస్తే ఇప్పుడు మనం ఎట్టున్నాం, ప్రజెంట్ మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. వెరీ గుడ్. కాస్త చెమట పట్టు అట్లా ఉన్నాం కదా. అదే దేవుడు ఆశీర్వదిస్తే ఏమొస్తాయి? సెంట్రల్ వేసి వచ్చి ఆయన హల్లెలూయా చల్లగా ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించండి, ఇవన్నీ ఎవరికి కావాలి? ఈ భూమి మీద ఉన్నాయని దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఇవ్వటమే ఆశీర్వాదం, ఇవ్వటమే. ఆశీర్వాదం కోసము 6 దినాలు పనిచేసి 7వ దినం ఎక్కడికి వెళ్ళాలి? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. సైలెంట్లో పెడితే ఇంకా ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు ఉండే ధ్యానం చేద్దాం, నా దగ్గర టైం ఉంది. ఓకేనా? ద్వితీయోపదేశకాండం 7:13లోకి రండి. ద్వితీయోపదేశకాండం 7:13. చిన్నడా చూస్తున్నావు, ఇది ఎరుగుతుందా? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలము, నీ భూఫలమును, నీ సైన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువులను, నీ గొర్రెల మంద, మేకల మంద. దేవుడు ఇవన్నీ కావాలి మనకి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుక్కలు, పిల్లులు, బర్రెలు, ఆవులు, ఎలుకలు. హల్లెలూయా. మీరు చెప్పలేకపోతున్నారు, అందుకునే చిలకల పక్కన ఎట్టింది. హల్లెలూయా. దేవుడు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంట? ఆశీర్వాదం. ఒకప్పుడు మా నాన్నోళ్ళకి ఇవన్నీ ఉండే తాతనాడు ఇంటికి వెళ్ళి చెప్పారు. అర్థమైందా? పిల్లులు వచ్చాయి, ఎలుకలు వచ్చాయి, ఎలుకలు పట్టుకోవడానికి పిల్లులు వచ్చాయి, కుక్కలేమో ఇంటి ముందు పడుకుని, మనుషులు వస్తే పట్టుకొని పీకి. కాంపిటీషన్ అన్నమాట ఒకదానికొకటి. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు చూద్దామా? రండి. 12:15 ద్వితీయోపదేశకాండం. అయితే నీ దేవుడని యెహోవా నీవును ఆశీర్వదించిన కొలది ఇల్లన్నిటిలోను మనస్సు కోరిన దాన్ని చంపి తినవచ్చునని పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పుని తినవచ్చును. హల్లెలూయా. తినాలనుకుంటే ఏం చేయాలంట? తినేయటమే. హల్లెలూయా. ఏ జింక అయితే ఏముంది తింటాకి? అది ఎర్రదైతే ఏముంది, నల్లదైతే ఏముంది? చిన్నదైనా 4 కాళ్ళే, పెద్దదైనా 4 కాళ్ళే. మేన 4, బాన 4, అంటేనే 2. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి. 1 సమూయేలు 9:13. 1 సమూయేలు వద్దండి, కొత్త నిబంధనకి వెళ్దాం. ఇంకా పాత నిబంధనలు సరిపోతే కొత్త నిబంధనలకు వెళదాం. యేసు ప్రభు వారు పిల్లలకు ఉన్నారు కాబట్టి మాట చెప్తారు. మార్కు 8:7. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దకు ఆయన ఆశీర్వదించి వారికి వడ్డించెను. హల్లెలూయా. అదే మార్కు 14:22. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి ఇరిచి వారికి ఇచ్చాను. తీసుకుని దీని ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క ఆశీర్వాదం బైబిల్లో చాలానే ఉంది. మరి ఆశీర్వాదానికి మనం ఆలోచనలాగాలంటే ఆశీర్వదించమని అడగాలి. బైబిల్ ఒకే ఒక ఆయన దేవుడు కనబడి ఆయన ఆశీర్వదించేదాకా వదలలేదు. ఎవరైనా
యాకోబు. ఎవరైనా యాకోబు. మనం కూడా సేవకులను, విశ్వాసులను, పెద్దలను అంటే మనం కూడా మందిరంలో పోయి నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను చేయగలిగింది ఏముంది చెప్పండి. యాకోబు రాహేలు కోసం 14 సంవత్సరాలు ఏం చేశాడంట? గొర్రెలు మేపాడు. తీరా 14 సంవత్సరాలు మేపితే వాళ్ళ అక్కడి నుంచి చేశాడు. మరలా వాళ్ళ అక్క చేస్తే రాహేలు కోసం ఒక 7 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాధ్యతనం చేశాడు. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, ఎంత పని చేసింది నాకు ఏం కలిసి వచ్చేది ఎట్లేదు, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. చాలాసార్లు క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పాలి. పాస్టర్ ప్రార్థన చేస్తే చాలామంది ఏదో కొద్ది గొప్ప ఆశీర్వాదం వస్తుంది. కొంతమంది పాస్టర్లు ఎందుకు అట్టాగే ఉంటారు నాకు అర్థం కాదు. నన్ను ఒక ఆయన అడిగాడు, గుడిలో పూజారికి ఏం పోకూడదంట, గుడికి వచ్చే వాళ్ళందరూ కోటీశ్వరులంట కదా. కొన్నిసార్లు అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ ఏమి కావట్లేదు. తినాలనుకుంటే, తాగాలనుకుంటే ఎట్లా కావాలంటే అట్లా ఎంజాయ్. ఏం చేస్తున్నారట? ఎంజాయ్. అర్థమైందా? ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి, చివరి మాట. ఎబ్రీ పత్రిక 11:21. మనం ఏ స్టాండ్లో ప్రేయర్ చేయాలంటే, స్థితి బాగోకపోయినా, పరిస్థితి బాగోకపోయినా, ఇంట్లో ఏమీ లేకపోయినా, నువ్వు నుంచోలేకపోయినా, కూర్చోలేకపోయినా, పడుకోలేకపోయినా, నీకు ఒక్కాలే ఉందా, ఈ ప్రార్థన మాత్రం చేయాలి. విశ్వాసమును బట్టి. ఎబ్రీ 11:21. యాకోబు అవాసన కాలమందు లేక మరణ కాలమందు యేసేపు కుమారుల్లో ఇది ఒక్కొక్కరిని ఇచ్చి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని నమస్కారం చేశాను. అంటే ఏంటి తెలుసా? యాకోబుకి ఏం దిగిపోయింది? తుంటిన్నర దిగిపోయింది. ఒక్కాలే పని చేస్తుంది, ఇకలాంగు. ఇప్పుడు చాలా మంది ఏం పట్టుకుని నడుస్తారు? నడవలేకపోతే ఏం పట్టుకుంటారు? కర్ర, ఎదురు కర్ర కదా. ఆ కర్ర మీద అంట యాకోబు పెట్టి నిలబడ్డాడంట. కర్ర నిలబెట్టి ఈ చేతులు అటు పెట్టి దేవుడికి ప్రార్థన చేశాడు. మరోసారి చదువుతారు ఆ మాట. విశ్వాసమును బట్టి యాకోబు ఆవాసన కాలమందు యేసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకునేసి పెట్టే సంతకం. అర్థమైంది? ఇట్లా పెట్టారంట. ఆనుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన నడవలేని ఆనుకొచ్చి నమస్కారం చేశాను. అది నీ పిల్లల్ని అంటే నీ మనవల్ని ఎవరు ఆశీర్వదించాలి? ఆశీర్వదించండి. దయచేసి వాళ్ళకి కోపం వచ్చినట్టు శపించబడకండి. నీ కోపం వస్తే దిగమింగే. ఒక ఆమె ఒకసారి వాళ్ళ మనవడిని ఏదో అనేస్తే వాడు వెళ్ళిపోయాడు. వాడు చాలాసేపుకి నేను కూర్చున్నాను. మాస్టర్ గారు, నేను అన్న మాట వెనక్కి తీసేసుకుంటున్నాను, నా మనవడు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభా, అన్న మాట వెనక్కి తీసేసుకుంటుంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, వాడు వచ్చేటట్టు సహాయము. ప్రార్థన చేస్తున్నాం కానీ గేట్ తీసుకుని వానికి వచ్చేసాడు. హల్లెలూయా. అర్థమైందా? కాని దానికి, అయిన దానికి, ఉండడానికి, లేని దానికి, ప్రతి దానికి మనం ఇంకా భయపడతానే మానేద్దాం. ప్రతిదానికి భయము, ప్రతిదానికి టెన్షను, ప్రతిదానికి ఎంతకాలం ఓపుకుంటూ చెప్పండి. కొన్ని ఆటలు ఏం చేసి తెలుసా? పట్టుకోవడం కంటే వదిలేస్తే కొంచెం ఫ్రీ అవుతాం. ఓకేనా? దేవుడు అన్నని, అతని కుటుంబాన్ని నిత్య స్వాస్యంగా దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించి కాపాడి తన పొలాన్ని, తన చేతి పని, తన బిడ్డలు ఉద్యోగాన్ని, ఇంకో బిడ్డ స్టడీని దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మన సమయం ఇంకో 10 నిమిషాలు ఉంది కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. అటు ఉదయ్ గారు, ఇటు జాషువా గారు ప్రార్థన చేస్తారు. మైక్ ఇస్తే మా అన్నకు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం.
ఆ వైపు తిప్పు చేసినప్పుడు. చెల్లిస్తున్నాం ప్రభా. ఇదో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి దూసపన్న గారి గృహంలో నా ప్రభా ఉపవాస కుడికితో మమ్మల్ని అందరినీ కూడి వచ్చేందుకు నడిపించేందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదో నా ప్రభా, అన్నకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా తండ్రి ఈ సంవత్సరం అంతే నా తండ్రి తనని తన బిడ్డలను ఆస్వాదించలాగన, తన పొలాన్ని దీవించలాగన, ఆయన ఆస్వాదించలాగన, చేతి పని దీవించలాగన సహాయం దయచేయమంటున్నా ప్రభా. నువ్వు ఆస్వాదిస్తామని చెప్పావు ప్రభా. ఆయన నువ్వు చెప్పిన మాట ఏది కొద్దు ఉండదు ప్రభా. అటు రీతిగా నాయన అన్న కుటుంబంలో నాయన ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. ఆయన అన్న అంచెలంచెలుగా ఎదగడానికి సహాయము దయచేయమంటాం ప్రభా. నువ్వు చెప్పిన విధంగా నా ప్రభా, నీ పక్కన 1000 మంది పండు, నువ్వు కుడి పక్కన 10,000 మంది కుళ్ళున్నా నేను నిన్ను నిలబెడతానని చెప్పావు ప్రభా. నీకు ఏ అపాయం రాకుండా చేస్తానని చెప్పావు ప్రభా. అటు రీతిగా నా ప్రభా అన్న రాకపోకలు నువ్వు కాపాడమని అడుగుతున్నాం ప్రభా. దీవించమని అడుగుతాం ప్రభా. ఆశీర్వదించమంటాం ప్రభా. ఆయన ఈ కుటుంబానంతా నా చేతులకు అప్పచెప్పుకుంటూ ఆయన దీవించమని ఆశించమని అందరూ యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి మరొకటి పెడుతున్నాము తండ్రి. ఉదయ్ గారు కొద్ది లోనికి వచ్చి తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి నేను యేసయ్య ఈ కృతజ్ఞత వాగ్దాన కూడిక నా ప్రభా చక్కగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా తీసుకొచ్చారు నా ప్రభా. మీకు వందనాలు నా తండ్రి. ఇదిగో నా తండ్రి నేను వేసే వాగ్దాన కూడికలో నా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం నా తండ్రి నేను వేసే కుటుంబాన్ని నా ప్రభా నేను వేసే అంచులంచులుగా తీసుకెళ్తానని ఆశీర్వదిస్తామన్నారు నా ప్రభా. మీ కృపను బట్టి కార్యం చేయండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి నేను వేసే ఆ జోసఫ్ మామగారు నా ప్రభా నేను వేసే ఆయన చేస్తున్న పనిని నా ప్రభా నేను వేసే ఆయన ప్రయాణం అంతట్లో కూడా నా ప్రభా నేను వేసే రాకపోకలైందు నా తండ్రి. అదేవిధంగా మీ సేవా పరిచర్యలో ఉన్నారు నా ప్రభా నేను వేసే వారి సేవా పరిచర్యలో కూడా నా తండ్రి ప్రయాణంలో నా ప్రభా మీరు తోడుగా ఉంది నా ప్రభా నేను వేసే మీరు ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాను నా తండ్రి నేను వేసే ఆయనకి ఇచ్చిన బిడ్డలను బట్టి నా ప్రభావ మీకు వందనాలు నా తండ్రి. ఇదిగో పెద్ద బాబు నా తండ్రి నేను మెడికల్ షాప్ పెడుతున్నాను నా ప్రభా నేను వేసే అతను వెళ్ళి వచ్చేటప్పుడు కూడా నా ప్రభా నేను వేసే మీ కృప నా తండ్రి నేను వేసే మీ దేవదూతల కాపుదల ఉంచి నా తండ్రి ప్రయాణంలో నా ప్రభా క్షేమకరంగా వెళ్ళి వచ్చేటప్పుడు సహాయం చేయమని పడుతున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా చిన్న బాబు స్టడీ విషయంలో కూడా నా ప్రభా మీరు తోడుగా ఉండి నా బిడ్డకు మంచి తెలివి జ్ఞానము దయచేసి నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ కౌన్సిలింగ్ కాలేజ్ విషయంలో కూడా నా ప్రభా మీరు సహాయం చేయమని పడుతున్నాను నా తండ్రి. అయ్యా మేము మనుషులం నా తండ్రి, మీరు తప్ప మాకెవరు లేరు నా ప్రభా. ఏదైనా తండ్రి కార్యం జరగాలంటే మీ కృప, మీ కనికరం, మీ దయ ఉంటేనే జరుగుతుంది నా ప్రభా. అట్టి రీతిలో నా తండ్రి నేనే వేసే మీరు వాగ్దానం ఇచ్చిన ప్రకారం నా తండ్రి మీ ప్రవచనం ప్రకారం నా ప్రభా నేనే వేసే ఒంటరి వాడు నా తండ్రి నేనే వేసేయ. ఇదిగో నా ప్రభా నేను తోడుంటానని చెప్పి మీరు వాగ్దానం ఇచ్చారు నా ప్రభా. మీకు స్తోత్రం నా తండ్రి. ఈ కుటుంబాన్ని ముగ్గురిని నా ప్రభా నేనే వేసేయ మీ రెక్కల సాటున నా తండ్రి కాచి కాపాడి నా ప్రభా నేనే వేసేయ. ఏ విషయంలో కూడా నా తండ్రి నేనే వేసేయ ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరచమని చెప్పి యేసయ్యా మీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం నైనా తండ్రి ప్రభువా, మహోన్నతుడా మహోగతుడా సర్వాధిపతి నైనా నీకే వేలాది వందనాలనైనా తండ్రి ప్రభువా, లెక్కలేనని వందనాలనైనా తండ్రి ప్రభువా. ఇప్పుడు దాకానైనా తండ్రి మేమందరం కూడినైనా తండ్రి ప్రభువా నీ నామాన్ని శృతించామునైనా తండ్రి ప్రభువా నీకే స్తోత్రాలనైనా తండ్రి ప్రభువా. జోషప్పన్న కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొనైనా తండ్రి ప్రభువా నీకే స్తోత్రాలనైనా. అన్న అవస్థలో అక్కర్లన్నింటినీ నువ్వే తీర్చునైనా తండ్రి ప్రభువా నీకే స్తోత్రాలనైనా. అన్నని తోటను బట్టి దీవించి ఆశీర్వదించునైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా. అన్న పని పాటల్లో తోడుగా ఉండునైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా. అన్నకనైనా మంచి చేతి పని దొరికేలాగా సహాయం చేయనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. తనకిచ్చిన కుమారులు ఇద్దరిని బట్టి జ్ఞాపకం చేసుకొనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా. పెద్ద కొడుకునైనా తండ్రి నితీష్ని బట్టి జ్ఞాపకం చేసుకొనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. బిడ్డ వెళ్తున్న పని పాటల్లో రాకపోకల్లో నువ్వే తోడుగా ఉండునైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. బిడ్డనైనా నీ పరిచయలో ఎంతో ఎదగడానికి సహాయం చేయనైనా తండ్రి ప్రభా నీకే. బిడ్డని నైనా వాడుకోనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా తండ్రి ప్రభా. చిన్న కుమారునైనా తండ్రి ప్రభా బింగిని బట్టి జ్ఞాపకం చేసుకొనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. పెద్ద స్టడీ విషయంలో జ్ఞాపకం చేసుకొనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా. బిడ్డ చుట్టూనైనా నీ కంచె కాపదల దయచేయనైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా. ఈ కుటుంబంలోనైనా నీ చిత్తం ఏదైతే ఉందోనైనా తండ్రి ప్రభు అది జరిగేలాగా సహాయం చేయనైనా తండ్రి ప్రభు నీకే స్తోత్రం. అన్ననైనా ఒక్కడే ఉన్నానని బాధపడుకుంటానైనా తండ్రి ప్రభు నీకే స్తోత్రం. నువ్వు నైనా నిత్యము అన్నకి నైనా తోడుగా ఉండేటట్టు సహాయం చేయనైనా తండ్రి నీకే స్తోత్రాలైనా తండ్రి ప్రభు నీకే వందనాలైనా. నైనా ఎంతమంది బిడ్డలైతే నైనా ప్రార్థనకు వచ్చారో నైనా తండ్రి ప్రభువా అంతమంది బిడ్డల్ని దీవించి ఆశీర్వదించునైనా తండ్రి ప్రభు నీకే స్తోత్రాలు.
ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పరుగులెత్తే బిడ్డలుగా నాయన దీవించి ఆశీర్వదించునైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలనైనా తండ్రి ప్రభు నీకే వందనాలైనా. ఇంకా ఎంతో మంది చిన్న బిడ్డలు వచ్చి ఉన్నారు నాయన తండ్రి ప్రభా నీకే చిన్న బిడ్డలను ఆశీర్వదించునైనా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇలా నా ప్రభా జోషఫ్ తన గృహంలో ప్రభా వాగ్దాన కూడికను ఆది నుండి అంతం వరకు ప్రభా మీరే మా మధ్యలో ఉండి ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. అయా వాగ్దానములు ఇచ్చి నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు అని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఉన్నాం. బిడ్డ పక్షాన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి, ఆశీర్వదించండి. వారు కలిగి ఉన్న అన్నిటినీ మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. ఆయన చేస్తున్న పనిని, బిడ్డలు చేస్తున్న పనిని ప్రభా, ఆయన తండ్రి చిన్న బిడ్డ చదువుతున్నాడు ప్రభా, కాలేజీ విషయంలో కృప దయచేయండి, మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా బిడ్డని ముందుకు నడిపించమని అడుగుచూ ఉన్నాం. ఆయా సమస్తమును నా ప్రభా వారు కలిగి ఉన్న అన్నిటిని మీరు ఆశీర్వదించండి. అన్న నా ప్రభా చేస్తున్న పనిని ఆశీర్వదించండి. ఆయా పోకలో రాకలోని సన్నిధిని కాపుదల ఉంచండి, మీరు ధైర్యపరచండి, మీరే మాట్లాడమని ఆయా వారు అనుగ్రహించిన వాగ్దానాలను ప్రభా మీరే నా ప్రభా నెరవేర్చి ఆశీర్వదించి నీ సాక్షికరంగా ప్రభా బిడ్డల కుటుంబాన్ని నిలబెట్టి వాడుకోమని అడగొచ్చు. ఇచ్చని ప్రార్థన విన్నపాన్ని నీ పాద సన్నిధిలో పెడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్తం అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. అందులో చివరి ప్రార్థన చేసుకుందాం. అన్నగారి కుటుంబాన్ని, బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు మనం అందరం ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి మన పనులన్నిటిలో దేవుడు తోడనందుకు ప్రభుని స్తుతిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువు మీకు వందనాలు. అన్న జోషఫ్ గారిని వారికి ఇచ్చిన సంతానం ఆయన ఎబ్నేజర్ని బట్టి కూడా స్తోత్రం, నేను అభిప్రాయం బట్టి కూడా స్తోత్రం, మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ కుమారుడు ఇప్పుడు సంఘంలో సంఘ పరిచర్య చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి వారం మీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు. ఆయన ఇలాగా చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇలా తప్పిపోయిన పిల్లలు ఉన్నారు, ఎవరి పిల్లలు, వారందరూ కూడా సంఘాలు నడిపించాలి. ఆయన సంఘాలు వాళ్ళు నడిపిస్తూ పెద్దలు వాక్యం చెప్పినప్పుడు దాన్ని స్వీకరిస్తూ రానున్న దినాల్లో వారు కూడా ఆ స్థితిలో వాక్యం చెప్పేటట్టు సంఘాలకి కాపర్లుగా మార్చమని కోరుకుంటున్నాం. వారి చేతి పనిని, వారి ఉద్యోగాన్ని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, బలపరచండి, స్థిరపరచండి, వర్ధలా చేయండి, మీ నామానికి మహిమకరంగా మార్చండి. మీ పిల్లలను ఆశీర్వదించేద్దాం, నిత్య స్వాస్థ్యంగా మార్చేదరన్నావు ప్రభువా. నీరు కట్టిన తోట వలె మీ కుటుంబం ఉన్నట్టు సెలవిచ్చిన దేవా, అన్నను దీవించి, అన్న బిడ్డలను దీవించి, వచ్చిన సంఘాన్ని దీవించి, వచ్చిన పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. నీ దయలో నీ కృపల వర్ధలొచ్చి మీరే మహిమ పొందమని నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత మనపై, సంఘంపై, సేవపై, ప్రత్యేకంగా అన్న కుటుంబంపై, బిడ్డలపై, తోటపై, చేతి పనిపై సదా తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్. అందరికి వందనాలు.